అభిరుచి పెరిగింది. మన అంతకుముందు ఉన్నటువంటి సంగీతం అంతా ఆ శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని అభిరుచి పెరిగింది. అలాగే సాగర సంగమం స్వర్ణకమం ఉంటుందేమో, లేకపోతే రావణుడు కూడా ఇట్లే ఉంటాడు, దుర్యోధనుడు కూడా ఇట్లే ఉంటాడు, భీముడు కూడా ఇట్లే ఉంటాడు, లేకపోతే రిక్షా దక్కే సుభాష్ రావుడు కూడా ఇట్లే ఉంటాడు. ఇట్లా అనేకమైనటువంటి అసలు ఎక్కడా లేనటువంటి నాయకులు ఎన్టీఆర్ కళా పరిషత్ వారు చేస్తున్నారు. ఈ సందర్భంలో మంచి got pressure. He's taking over the airways, man. We can't control him. Oh my God, it's so dangerous. Where is he at in Gotham? Yes, he is, man. This guy is about to be sprayed up, man. He's about to be sprayed up, man. Oh my God. I'm about to hit him with the release of the rage of the pressure. Cause the West I can mean and say to like a nigga in the right formation, like it. Now you wanna be bullied, be living the tripe in the right here. I'm straight up just right in. Oh my rehearsing, now no cursing. There's no cursing when I spit the rhyme truth. Rhyming up in the booth, living the proof. Let's get it down, know me. Now you know me. I love you like Bonnie. It's not a horny orgy. When I do my thing, I just perform me. And then you all these rappers, they straight over me. I don't bring no damn jack when I bring it on the scene. Cause you know the clean. రామతులసమ్మ గారు వీళ్ళంతా కూడా లైక్ మైండెడ్ పీపుల్ ఆల్మోస్ట్. అందువల్లే ఇక్కడ ఈ వ్యవస్థ ఇంకొకళ్ళ కింద ఉంటే ఈ చెంపు ఎప్పుడో తినేసేవాడు. గవర్నమెంట్ కింద కానీ వెళ్ళినట్టయితే గుడిని గుళ్ళో లింగ ఇక్కడికి ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా ప్రజల పనుల నుంచి రూపాయి ఖర్చు పెట్టేవాడే కానీ అందులో నుంచి రూపాయి వేసుకునేవాళ్ళు ఎవరు లేరు 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 వీళ్ళందరూ కూడా సాధ్యంతో గడిపినటువంటి మన చలపతిరావు గారిని మనం మన ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫున సన్మానం చేసుకోవడం మనం ఎంతో అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆయన క్రమశిక్షణ ఆయనకు ఆయనే ఆయన స్టార్ట్ అయినట్టు కోరలేరు. ఇవాళ మీరు చూడండి, సహజంగా ఏ ప్రోగ్రాం జరిగినా విశిష్ట అతిథి కోసం మనం వెయిట్ చూస్తూ ఉండాలి. వస్తారా కలాలని ఈ నిర్వాహకులందరూ ఎంతోమంది చూస్తూ ఉంటారు. అలాంటిది ఎన్టీ రామారావు గారి అబ్బాయిలాగా ఎన్టీఆర్ సహచరులాగా తిరిగిన చలపతిరావు గారు 2 నిమిషాలు ముందే వచ్చి కూర్చొని మనం వెనుకొచ్చే వారి కోసం, అది వారి క్రమశిక్షణ. అది వృత్తి వచ్చింది కాదు. మన గౌరవనీయులు ఆదరణీయులు మనందరూ దేవసమానంగా భావించేటువంటి ఎన్టీఆర్ గారి నుంచి మనం అందరూ నేర్చుకోవాల్సిన విషయం. అది జీవితంలో ఇందాక చెప్పారు మన ప్రెసిడెంట్ గారు చలపతిరావు గారి క్యారెక్టర్ గురించి. సహజంగా అంటే మనం ఇప్పుడు మన మత్తాయన కూడా అదే చెప్పాడు ముందు, ఒక సినిమా ఆడడం కదండి మామూలుగా కూడా క్యారెక్టర్ చెడిపోతున్నాయి అని. అయినా ఇప్పుడు మనకంటే ఏ సమాజంలో ఉన్నా అక్కడ దాదాపు రంగురంగుల వాళ్ళ పలకిలతో రకరకాల వేషాలతో రకరకాల కవింపులతో ఉన్న ఆయన క్యారెక్టర్ మెయింటైన్ చేసుకుంటూ బ్రహ్మాండంగా సమాజంలో ఎన్టీఆర్ గారు లాగానే ఎన్టీ గారు తోటనే వారితోనే ఉంటూ వారి పిల్లలాగా ఉంటూ సినిమాలో ఆయనకుంటే గుర్తింపు తెచ్చినటువంటి మహానటుడు ఇవాళ మన ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫున గౌరవించుకోవటం ఎన్టీఆర్ కళా పరిషత్కి మీ అందరికి కూడా మనందరికి కూడా గౌరవప్రదం. ఎందుకంటే ఇవాళ డబ్బులు సంపాదించిన ప్రతి వాళ్ళు డబ్బులు సంపాదించిన క్యారెక్టర్లు చాలా మందిలో ఉంది. ముందు ఇందాక మన మీద ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మనిషికి కావాల్సిన ముందు క్యారెక్టర్ ఉంటే డబ్బు లేకపోయినా అంతా ఉన్నట్టే, క్యారెక్టర్ లేక డబ్బు లేకపోతే అంతా లేనట్టే. అలాంటి రోజుల్లో కూడా మరి ఇలాంటి రోజులు దాదాపు ఆయనకి 30 ఏళ్ల వయసులో భార్య చనిపోయినా పిల్లల కోసం పానుకొని ఆ పిల్లలు కూడా మామూలు పిల్లలు పెంచాలి. ఆయన కొడుకు యాక్టర్గా అమెరికా పంపిస్తే ఈయన అమెరికా చదువు ఆపుకొని సినిమాలో చేరి యాక్టర్గా డైరెక్టర్గా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేసినందుకు తండ్రిగా చలపతిరావు గర్వపడుతున్నారు. వారు చెప్పిన మాటలు బట్టి మనం కూడా మన పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఎన్టీఆర్ గారి గురించి మనందరూ చెప్పుకునే విషయాలే. వారితో సమానమైన యాక్టర్ ఇదివరకు లేడు, ఇక ముందు రాడు కూడా అని అందరూ భావిస్తూ దాంతో మీరందరూ కూడా ఏకీభవిస్తారని తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఆయనకు చిన్న స్టోరీ కూడా తర్వాత నాకు తెలిసింది. అంత పట్టుదల వ్యక్తి ఆయన కూడా, పట్టుదల క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి పెద్ద ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్.
వైస్ ఇన్ఛార్జ్ శ్రీ ఎంఎల్ నరసింహరావు గారు వారి సన్మాన పత్రాన్ని పట్టించవలసిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వర దేవాలయ కమిటీ తరఫున మస్తానయ్య గారు, కావుల అచ్యుతరామయ్య గారు, విజయబాబు గారు, ఊటుకూరు నాగేశ్వరరావు గారు తదితర సభ్యులు శరపతిరావు గారిని సత్కరిస్తున్నారు. కమిటీ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు శరపతిరావు గారిని సత్కరిస్తున్నారు. సన్మానపత్రాన్ని ఎంఎల్ నరసింహరావు గారు పట్టించవలసిందిగా కోరుతున్నాం. ఎన్టీఆర్ కళా పరిషత్ గుంటూరు చలనచిత్ర నటులు నిర్మాత శ్రీ టి చలపతిరావు గారికి ఎన్టీఆర్ గౌరవ పురస్కార ప్రదానోత్సవ సందర్భముగా సమర్పించు సువర్ణాక్షర సుమహారం. నటరత్నాకర తెలుగు చలనచిత్ర రంగమున సుప్రసిద్ధ నటులుగా, చిత్ర నిర్మాతగా ప్రశంసింపు పాద మంజీర ధృడికి సాకార స్వరూపమైన పుణ్య దంపతులు శ్రీమతి విజయమ్మ, శ్రీ మనయ్య గార్ల కళల మేటివై 1944వ సంవత్సరం మే నెల 8వ తేదీన కృష్ణా జిల్లాలో జన్మించి విద్యారంగమున బిఎస్సి వరకు విద్యను అభ్యసించి నటలో కలియుగ కృష్ణుడు, తరువాత కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, ప్రెసిడెంట్ గారి అల్లుడు మొదలగు చిత్రాలతో పాటు 6 డబ్బింగ్ సినిమాలు, కొన్ని టీవీ సీరియల్స్ కూడా నిర్మించి కొంతవరకు వేదిక ముందు ఆసీనులైన కళాహృదయులైన మీ అందరికీ నా కళాభివందనాలు. ఈరోజు సన్మానం మాట ఏమో కానీ నా మీద పెద్ద బరువు పెట్టారు. ఎన్నో పొగడ్తలు పొగిడారు, కానీ నా ధర్మం నేను నిర్వర్తించాను. మద్రాసు వేషాలకు బయలుదేరేటప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న మా ఆవిడ నన్ను అడిగింది, సినిమాల్లోకి వెళితే అక్కడ అమ్మాయిలతో సహవాసాలు ఎక్కువ ఉంటాయంట, తాగుతారంట, ఇవన్నిటి మధ్య నువ్వు చెడిపోవని గ్యారంటీ ఏమిటి అని అడిగితే నేను ఆవిడ చేతిలో చేయివేసి ప్రామిస్ చేశాను, నేను సినిమాల్లో ఉన్నంత కాలం తాగను, వేరే అమ్మాయిలతో సహవాసం పెట్టుకోను. ఆ ప్రామిస్ తోనే నేను మద్రాసు వెళ్ళాక రామారావు గారితో పరిచయం, నేను చేసుకున్న పుణ్యము, ఎప్పుడూ చేసుకున్న పుణ్యము, ఆయన సహవాసం లభించింది నాకు. దాంతో నేను అలాగే మనిషిలాగే ఉండిపోయాను. మీకు ఒక్క విషయం చెప్పాలి, మనం పూజ చేసేటప్పుడు వినాయకుణ్ణి ఏ విఘ్నాలు కలగకుండా కాపాడు స్వామి అని ముందుగా ఎలా దండం పెడతామో, మేకప్ వేసుకున్న ప్రతి వాడు రామారావు గారి పేరు స్మరించుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక డిక్షనరీ, సినిమాకి సంబంధించినంత వరకు ఆయన ఒక పెద్ద డిక్షనరీ. ఏం కావాలన్నా ఆయనలో దొరుకుతుంది. నటన కావాలన్నా, లేదు వేషం క్రియేట్ చేయాలన్నా, ఒక డిసిప్లిన్ కావాలన్నా అన్ని ఆయనలో దొరుకుతుంది. 50 సంవత్సరాల రోజు ప్రొద్దున్నే 3 గంటలకు లేచిన ఏకైక మనిషి ఆయన. 3వ రోజు మానేస్తాం, 4వ రోజు మానేస్తాం, మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వెళ్తాం. కానీ ఆయన వాన కురిసినా, వరద కురిసినా, ఏమొచ్చినా 50 సంవత్సరాలు ప్రొద్దున్నే 3 గంటలకు లేచి ఎక్సర్సైజ్ చేసేవాడు. ఆయనే మాకు ఆదర్శం.
ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయన మీకు అంటే ఒక ఇందిరాగాంధీని ఎదుర్కొన్నాడు అనే ఒక ధైర్యమే తెలుసు, కానీ నిజ జీవితంలో ఆయన పెద్ద రెవల్యూషనిస్ట్, పెద్ద ధైర్యవంతుడు. ఎందుకంటే దానవేర సూరకర్ణ తీసేటప్పుడు ఒక చిన్న విషయం చెప్తా మీకు. ఆయన అందులో 3 వేషాలు వేస్తున్నాడు: కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు. నేను ఆయన దగ్గరే ఉండేవాడిని. నాకు ఏమిటంటే ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ఆర్టిస్టులు లేరని నమ్మకం. ఒక నాగేశ్వరరావు కానీ, శోభన్ బాబు, కృష్ణ ఏనాడు కూడా విష్ చేసేవాడు కాదు. వాళ్ళని మామూలు మనుషుల్లాగా చూసేవాడిని తప్ప ఒక రామారావు ఆర్టిస్ట్ అని ఒక పెద్ద నమ్మకం. అందుకని ఆయనతోనే ఉండేవాడిని. సరే, ముందు సూతుడు వేషం వచ్చింది. సూతుడు అంటే కర్ణుడిని పెంచినవాడు. అతనికి ఒక పాట, కర్ణుడిని పెంచడం, పెద్ద చేయటం, పెళ్లి చేయటం అవన్నీ అయిపోయింది. దాని తర్వాత ఒక రోజు నువ్వు వెళ్ళి ఇంద్రుడి వేషం వేసుకురా అన్నాడు. సరే, వెళ్ళి ఇంద్రుడు వేసుకొచ్చా. ఇంద్రుడు అయిపోయిన తర్వాత ఓ బ్రాహ్మణ వేషం వేసుకురా, కర్ణుడి దగ్గర కవచ కుండలాలు తీసుకోవాలి నువ్వే అన్నాడు. వెళ్ళి గుండు చేయించుకుని మళ్ళీ వచ్చా. ఆ తర్వాత ఒకరోజు పిలిచి డ్రెస్ వేసుకురా నేను చెప్తానన్నాడు. సరే, వెళ్ళి విగ్గు పెట్టుకుని డ్రెస్ వేసుకుని వచ్చా. వస్తే ఒక బొట్టు పెట్టి నువ్వు జరాసంధుడివి, వెళ్ళి డైలాగులు చదువుకోపో అన్నాడు. ఎవరికి ఏ బొట్టు పెట్టాలి, ఏ క్యారెక్టర్ ఏమిటి అనేది ఆయనకు ఒక్కడికే తెలుసు. పౌరాణికాల్లో ఆయనకి ఉన్నంత విజ్ఞానం బహుశా ఎవరికి ఉండుండదు. సరే, వేసుకొచ్చాను. జరాసంధుడు ఒక పెద్ద డైలాగు, కర్ణుడిని మెచ్చుకోవడం, కర్ణుడికి ఒక అంగరాజ్యం ఇవ్వటం అయిపోయింది. మళ్ళీ ఒకరోజు ప్రొద్దున్నే 4 గంటలకు కబురు వచ్చింది. పెద్ద ఆయన రమ్మంటున్నాడు. సరే, గబగబా వెళితే నువ్వు వెళ్ళి దృష్టజ్యుమ్నుడు ద్రౌపది బ్రదర్ వేషం వేసుకురా అన్నాడు. నేను అలాగే నుంచుండిపోయా. ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు. ఏం లేదన్నయ్య,